సో ఫైనల్లీ బోటో టూ బ్లూ ఓటెక్ చాప్టర్ 10 అయితే అఫీషియల్ గా వచ్చేసింది. అసలు ఈ చాప్టర్ అయితే మామూలుగా లేదు బ్రో. ఈ చాప్టర్ లో మనకి హిరారి వర్సెస్ సారదా ఫైట్ చూడడానికి ఉండిద్ది. అలాగే హిమవరి యొక్క ట్రాన్స్ఫర్మేషన్, ఇంకా ఒక క్యారెక్టర్ యొక్క డెత్ కూడా ఈ చాప్టర్ లో జరిగిద్ది. ఈ చాప్టర్ అయితే మామూలుగా లేదు. సో ఇంకేం నేర్చుకునే అనాలిసిస్ వీడియో. కానీ అందుకన్నా ముందు మీ మా ఛానల్ ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బ్రో తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఇంకేం నేర్చుకునే అనాలిసిస్ వీడియో. బోటో టూ బ్లూ ఓటెక్ స్టార్టింగ్ లోనే మనం చూసుకోవచ్చు షికడాయ్, హిమవరి వీళ్ళందరూ కలిసి మన ఇనోజిన్ యొక్క పక్షి మీద ఎగిరి అక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. ఇంకా కింద జూరాని చూసుకోవచ్చు, తనైతే చెప్తాడు వాళ్ళకైతే తెలుసు వాళ్ళు మన నుంచి పారిపోలేరని, అందుకనేమో ఇక్కడ నుంచి పారిపోతే వీళ్ళొక్క విలేజ్ కి తక్కువ డ్యామేజ్ అయ్యిద్దని చెప్పి బ్యాటిల్ ఫీల్డ్ ని మారుస్తున్నారని చెప్పి తను అంటాడు. కానీ అప్పుడే కొంతమంది షినోబిస్ కూడా అక్కడికి వచ్చేస్తారు. వాళ్ళైతే అరుస్తారనమాట, మాకైతే దొరికేశారు ఇంట్రూడర్స్, వాళ్ళు ఇక్కడే ఉన్నారని చెప్పి వాళ్ళు అరుచుకుంటూ వస్తారు. అందులో మన కొనహామర్ కూడా ఉంటాడనమాట. తనైతే సెన్సరీ టీమ్ కి ఇన్ఫార్మ్ చేస్తారు, మేమైతే ఇక్కడికి వచ్చేసాం, ఇక్కడ 2 ఇంట్రూడర్స్ ఉన్నారు, కానీ ఎక్కడ చూసినా టీమ్ 10 కనిపించట్లేదని చెప్పి తను అంటాడు. అప్పుడు ముందు నుంచి షికమారు చెప్తాడు, మీరైతే ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వండి, ప్రస్తుతం టీమ్ 10 సేఫ్ గానే ఉంది, వాళ్ళైతే హిమవరిని తీసుకొని సౌత్ వెస్ట్ వైపుకి ఎగురుకుంటూ వెళ్తున్నారని చెప్పి తను అంటాడు. ఆ మాట వినంగానే కవాకి చెప్తాడు హిమవరి, కానీ మన షికమారు కంటిన్యూ చేస్తూ చెప్తాడు, ప్రస్తుతం ఆ 2 డువో యొక్క టార్గెట్ అయితే హిమవరి, అందుకనే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క టీం వెళ్ళి టీమ్ 10 కి సపోర్ట్ చేయండి. ఇంకా మా సెన్సరీ టీం అయితే వాళ్ళ యొక్క లొకేషన్ మీకు షేర్ చేస్తారు. కానీ కవాకి ఇప్పుడు నువ్వైతే నా మాటల్ని జాగ్రత్తగా విను, ప్రస్తుతం నువ్వైతే ఆ బొరుటోని మర్చిపోయి టీమ్ 10 కి హెల్ప్ చేయడానికి వెళ్ళు, ఎందుకంటే నాకైతే అనిపిస్తుంది మన విలేజ్ లో వచ్చిన ట్రెస్ పాసెస్ బొరుటోకి ఎనిమిస్ అని. ఒకవేళ ఇదే నిజమైతే ఈ సిచ్యువేషన్ ని మనం వాడుకోవచ్చు. ప్రస్తుతం నువ్వైతే వాడిని ఫ్రీగా వదిలే, మనం వాడి పని తర్వాత చూసుకోవచ్చు, నువ్వు తొందరగా టీమ్ 10 దగ్గరికి వెళ్ళని చెప్పి తను అంటాడు. కానీ మన కవాకి చెప్తాడు, లార్డ్ ఎయిత్, అసలు మీరు హిమవరి డేంజర్ లో ఉందని తెలిసి కూడా నాకైతే ఈ విషయం ఇప్పుడు చెప్తున్నారు, మీరు ఈ విషయం ముందు చెప్పాలి, యూ బాస్టర్డ్ అని చెప్పి అక్కడ నుంచి ఎగురుకుంటూ మనోడు వెళ్ళిపోతాడు. ఇంకా నుంచి డెల్టా కూడా కవాకిని తిడుతూ ఉండిద్ది, యూ జర్క్, నన్నైతే వదిలిపెట్టమాక, నేను కూడా నీతో పాటు వస్తా ఆగని చెప్పి తను కూడా కవాకి వెంట వెళ్ళిపోయింది. అప్పుడు రెండు వైపు ఫైనల్లీ మన షికమారు అయితే బొరుటోతో మాట్లాడతాడు. బొరుటోని అడుగుతాడు, బొరుటో నువ్వు బానే ఉన్నావుగా, ఏం జరిగిందని చెప్పి తను అంటాడు. అప్పుడు బొరుటో రిప్లై చేస్తాడు, ఏం లేదు, ఇదైతే ఒక చిన్న ఇష్యూ, నాకైతే కొంచెం బ్రేక్ కావాలి, తర్వాత వచ్చేస్తానని చెప్పి తను అంటాడు. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన హిడారి వైపుకి అయితే తీసుకెళ్తాడు. హిడారి అయితే ఆ షినోబిస్ ని చూస్తూ ఉంటాడు. ఇంకా జూరాని అడుగుతాడు, జూరా ఇప్పుడు ఈ మనుషులు మన దగ్గరికి ఎందుకు వచ్చారు, మనతో ఏమైనా పనుందా వాళ్ళకని చెప్పి తను అంటాడు. దానికి జూరా నవ్వుతూ చెప్తాడు, ఆహా అలా అయితే వాళ్ళు ఎందుకు వచ్చారో నువ్వే అడిగి తెలుసుకో, ప్రస్తుతం నేనైతే ఆ హిమవరి ఎంకాల వెళ్ళాలి, సో బాయ్ బాయ్ అని చెప్పి తను అక్కడ నుంచి ఎగిరి వెళ్ళిపోతాడు. అది చూసి మన కొనహామరు అనుకుంటాడు, మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే వాడు హిమవరిని ఫాలో అవడానికి వెళ్తున్నాడు, తొందరగా పదండి అని చెప్పి తను అంటాడు. కానీ తన ముందైతే మన హిడారి అయితే వచ్చేస్తాడు వాళ్ళకి అడ్డంగా. అది చూసి మన కొనహామరు చెప్తాడు, నువ్వైతే మా వేలో ఉన్నావు, అయినా మీరు హిమవరిని ఎందుకు ఫాలో అవుతున్నారు అని చెప్పి తను అడుగుతాడు. దానికి మన హిరాడి చెప్తాడు, మీరైతే చాలా నాయిస్ చేస్తున్నారు, వాట్ బిజినెస్ డూ యూ హ్యావ్ విత్ అస్ అని చెప్పి తను అంటాడు అనమాట. మీకు ఏం పని ఉంది మాతో, ఎందుకు పని కట్టుకుని మా ఎంకాలే పడుతున్నారు అని చెప్పి మన హిరాడి వాళ్ళని అడుగుతాడు. అది వినిన తర్వాత కొనహామరుకి ఏం అర్థం కాదు. తన పక్కన ఒక షినోబి ఉంటాడు, తను చెప్తాడనమాట, ఏ బిజినెస్ నువ్వు మా విలేజ్ లోకి వచ్చి డిస్కషన్ చేస్తున్నావు, నువ్వు అడుగుతున్నావా మాతో ఏం పని ఉందని, నువ్వైతే ఒక ట్రెస్ పాసవి మా విలేజ్ లోకి వచ్చావని చెప్పి తను అంటాడు. కానీ మన కొనహామరు అయితే తన్ని ఆపుతాడనమాట, సెన్సరీ టీమ్ కి కాంటాక్ట్ అవుతాడు. ఇంకా తను చెప్తాడు, నాకైతే చెప్పారు వచ్చిన 2 ఇంట్రూడర్స్ నుంచి ఒకడు సాస్కే ఉచి అని చెప్పి, కానీ తను నాకు కనపడట్లేదని చెప్పి తను అంటాడు అనమాట. ఆ మాట విని తర్వాత సెన్సరీ టీమ్ మెంబర్ చెప్తాడు, అదేంటి మాకు క్లియర్ గా కనిపిస్తుంది నీ ముందున్న వ్యక్తే సాస్కే ఉచిహా, ఇక్కడ తన చక్ర కూడా మ్యాచ్ అవుతుందని చెప్పి వాళ్ళు చెప్తారు. ఆ మాట విని తర్వాత మన కొనహామరు షాక్ అయిపోతాడు, తనకైతే ఏమీ అర్థం కాదు. పైగా హిడాడి ముందు నుంచి అడుగుతూ ఉంటాడనమాట, నా ఆన్సర్ ఏది, నా క్వశ్చన్ కి నువ్వు ఆన్సర్ ఇవ్వాలా అని చెప్పి చెప్తూ ఉంటాడు. కానీ అప్పుడే పక్క నుంచి మన శారదా ఇంకా సుమిరే వచ్చేస్తారు. వాళ్ళని చూడంగానే మన హిరాడికి అయితే అర్థమైపోయింది తను శారదా ఉచిహా అని చెప్పి. ఇంకా వెంటనే చుట్టుపక్కల మొత్తం తన క్లో మార్క్స్ అయితే వదిలేస్తాడు అనమాట. అదే ఆ లైన్స్ దెబ్బకి కొనహామరు ముందు నుంచి తను గాయబ్ అయిపోయి వెంటనే శారదా ఉచిహా ఎంకాలికైతే వచ్చేస్తాడు. ఇంకా తను షిదోరి అటాక్ కూడా చేస్తాడు. కానీ మన శారదా ఆ అటాక్ నుంచి డాచ్ చేసి మళ్ళీ తిరిగి హిడాడి మీదకి ఒక చిదోరి అటాక్ అయితే చేసిద్ది. కానీ ఆ అటాక్ అయితే మన హిడాడి మీదకి ల్యాండ్ అవ్వదు, ఆ అటాక్ కూడా మిస్ అయిపోయింది. అసలు అది చూసి మన శారద అయితే ఫుల్ షాక్ అయిపోయింది అనమాట. తన అటాక్ మిస్ అయిందని కాదు, తను అటాక్ చేశాడు కదా, ఆ అటాక్ అయితే చిదోరి, పైగా తన నాన్న ఆ అటాక్ ని ఎలా యూజ్ చేస్తాడో తిను కూడా అలాగే యూజ్ చేశాడు, ఆర్ యూ అని చెప్పి తను అనిద్ది. ఇంకా ఇంతటితో ఈ ప్యానల్ ఆపేసి మనకైతే హిమవరి వైపుకి తీసుకెళ్తారు. అక్కడ మన కురామా చెప్తూ ఉంటాడు, మై నేమ్ ఇస్ కురామా, కొంతమంది నన్ను 9 tails అని కూడా పిలుస్తారు, నువ్వైతే ఈ 2 పేర్ల నుంచి ఏ పేరు పెట్టి పిలిచినా నాకైతే ఏ ఇబ్బంది లేదని చెప్పి తను అంటాడు. ఇది వినిన తర్వాత మన హిమవరి చెప్పిద్ది, కురామా నువ్వు మా నాన్న లోపల ఉండే బీజవి కదా,
కదా, ఇక్కడేం చేస్తున్నావు, అయినా మనం ఎక్కడ ఉన్నాం, అసలు ఈ ప్లేస్ ఏంటిది అని చెప్పి తను అడిగిద్ది. అప్పుడు కురామా చెప్తాడు, నువ్వైతే కంగారు పడమాక, మనమైతే ప్రస్తుతం నీ యొక్క కాన్షియస్నెస్ లో ఉన్నాం, మనం మైండ్ టు మైండ్ మాట్లాడుకుంటున్నాం అని చెప్పి కురామా చెప్తాడు. అది విని మన హిమవరి కూడా షాక్ అయ్యిద్ది. అప్పుడు కురామా చెప్తాడు, ఇదైతే మనకి పాసిబుల్ అయ్యిద్ది, ఎందుకంటే మన ఇద్దరిది ఒకే బాడీ అండ్ సోల్ కాబట్టి. కానీ సీన్ ని ఇక్కడే ఆపేసి మనకి బయట ఏం జరుగుతుందో అది చూపిస్తారు అనమాట. అక్కడ చూసుకుంటే మన ఇనోజిన్, షిక్కుడాయ్, చోచో వీళ్ళందరూ షాక్ అయిపోతారు మన హిమవరిని చూసి. ఎందుకంటే తనేం మాట్లాడట్లా, తనకి ఏమైందో తెలీదు, ఒకేసారి కళ్ళు తిరిగేలా పడిపోయింది. వాళ్ళైతే కంగారు పడతారు. ఇంకా ఎంకాలు చూస్తే ఆ జూరా కూడా వాళ్ళ ఎంకాలే పడుతున్నాడు. కానీ ఇక్కడే ఈ సీన్ ని ఆపేసి మనకైతే మళ్ళీ హిమవరి కురామా అనేది చూపిస్తారు. మన హిమవరి చెప్తూ ఉండిద్ది, ఇక్కడ ఏం జరుగుతుంది, వాట్స్ గోయింగ్ ఆన్, అసలు ఇలా ఎలా జరుగుతుందని చెప్పి తను అడిగిద్ది కురామాని. అప్పుడు కురామా చెప్తాడు, యాజ్ యూ సేడ్ జస్ట్, నువ్వు ఇందాక చెప్పినట్టే నేను మీ నాన్న యొక్క బాడీలో ఎగ్జిస్ట్ చేసేవాడిని, కానీ ఒక పెద్ద బ్యాటిల్ వల్ల నా ఫేమ్ ఆఫ్ లైఫ్ అయితే ఖతం అయిపోయింది, దీని వల్లే నేను అక్కడి నుంచి డిసపియర్ అయిపోయాను. కానీ మా లాంటి బీజోస్ కి డెత్ అనేది ఇటర్నల్ కాదు, ఒకవేళ మా బాడీ అండ్ సోలే డిస్ట్రాయ్ అయిపోయినా మా యొక్క కర్నల్ అయితే ఎక్కడో చోట మిగిలి ఉండిద్ది, దాంతో మేము మళ్ళీ లైఫ్ లోకి అయితే వచ్చేస్తామని చెప్పి తను అంటాడు. కానీ ఇక్కడ కర్నల్ ఏంటో మన హిమవరికి అయితే అర్థం కాదనమాట. తనైతే కురామాని అడిగిద్ది, ఈ కర్నల్ ఏంటని. మీ అందరికి సింపుల్ గా చెప్పాలంటే ఈ కర్నల్ అనేది ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ లో మెయిన్ పార్ట్, దీంట్లోనే మొత్తం ఇన్ఫర్మేషన్ అలాగే ఇదే మొత్తం కంట్రోల్ చేసిద్ది. సో ఇలాంటి యొక్క పార్ట్ మన కురామా దగ్గర కూడా ఉంది, అదే తన చక్ర. ఒక రకంగా చెప్పాలంటే కురామా యొక్క చక్ర కొంచెం ఉన్నా సరే తను మళ్ళీ లైఫ్ లోకి వచ్చేస్తాడు. ఈసారి మన కురామా యొక్క చక్ర నరుటో తర్వాత హిమవరి దగ్గరే ఉందన్నమాట. హా గైస్, బొరుటో దగ్గర కూడా లేదు. మన కురామానే చెప్తాడు ఇక్కడ, నాకు తెలిసి నువ్వు పుట్టేటప్పుడు నా యొక్క చక్రాన్ని ఇన్హెరిటెడ్ చేసుంటావు, నీకైతే కొంచెం చక్ర దొరుకుండిద్ది అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని తర్వాత మన హిమవరి కూడా ఫుల్ షాక్ అండ్ కన్ఫ్యూజింగ్ లో ఉండిద్ది. అప్పుడు మన కురామా చెప్తాడు, ఈ యూనివర్స్ లో అయితే చాలా మిస్టరీస్ ఉన్నాయి, నాకు తెలిసి ఇది కూడా అలాంటిదే, ఇదే నీ డెస్టినీ, ఉజుమాకి అండ్ యుగా క్లాన్ యొక్క బ్లడ్ వల్ల ఈ డెస్టినీ నీకు వచ్చింది, అయినా ఇది ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి దీని గురించి మనం ఎక్కువ ఆలోచించొద్దు, ఎందుకంటే జరిగిపోయిన దాన్ని మనం మార్చలేము, అందుకనే ఇక్కడ ఏమైందో దాన్ని యాక్సెప్ట్ చేసి మూవ్ ఆన్ అవ్వాలని చెప్పి తను అంటాడు. ఆ మాట విని తర్వాత మన హిమవరి చెప్పిద్ది, ఐ యామ్ ఉజుమాకి హిమవరి, నైస్ టు మీట్ యు కురామా. అది విని తర్వాత మన కురామా కూడా చెప్తాడు, ఆటా గర్ల్ హిమవరి అని. దీని తర్వాత మనకైతే కరెంట్ సిచ్యువేషన్ దగ్గరికి తీసుకొస్తారనమాట. అక్కడైతే జూరా వాళ్ళ ఎంకల పడిపోతారు, హిమవరి కూడా కంగారు పడిపోయిద్ది. తనైతే చెప్తూ ఉండిద్ది అనమాట, కురామా డూ సంథింగ్, ఏదో ఒకటి చేయని చెప్పి తను అంటూ ఉండిద్ది. కానీ ఆ జూరా అయితే టేల్ బీచ్ బాంబ్ చేసి వదిలేస్తాడు. దాంతో ఇనోజిన్ యొక్క పక్షికి బొక్క పడిపోయింది, అదైతే కింద పడిపోతూ ఉండిద్ది. చోచో చెప్పిద్ది వాళ్ళందరినీ తన మీద ఎక్కమని చెప్పి, ఇంకా తనైతే ఒక బెలూన్ లా మారిపోయి సేఫ్ ల్యాండింగ్ చేసిద్ది. అది చూసిన తర్వాత మన జూరా కూడా వాళ్ళని పొగుడతారు అనమాట. మళ్ళీ ఇంకోసారి మీ యొక్క టీం వర్క్ నిరూపించింది, మీ యొక్క టీం వర్క్ చాలా బాగుంది, కానీ నాకైతే చాలా బాధగా ఉంది మిమ్మల్ని చంపేసినందుకు, నిజానికి నేను కూడా ఏం చేయలేను, ఈ ఫేత్ ని మీరే ఎంచుకున్నారని చెప్పి తను అంటాడు. మాటలు విని తర్వాత మన హిమవరి గట్టిగా అచ్చిద్ది అనమాట, కురామా అని చెప్పి. లోపల నుంచి కురామా చెప్తాడు, డోంట్ బి ఏ స్పాయిల్ బ్రాట్ హిమవరి, నిజానికి ఇక్కడ ఎవరైనా ఏదైనా చేయగలరంటే అది నువ్వు, ఎందుకంటే నా పవర్స్ ప్రస్తుతం నీ దగ్గరే ఉన్నాయి, నువ్వే యూజ్ చేయొచ్చు, ఇది మొత్తం నీ మీద డిపెండ్ అయి ఉంది, నువ్వు ఎలాంటి డిసిజన్ తీసుకుంటావు అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని తర్వాత హిమవరి చెప్పిద్ది, ఇదేదో చాలా ఈజియెస్ట్ పనిలా చెప్తున్నావు, కానీ నాకే తెలీదు ఇక్కడ ఏం చేయాలని చెప్పి తను అనిద్ది. కురామా చెప్తాడు, నేనైతే సెన్స్ చేయగలుగుతున్నాను, నువ్వు ఆల్రెడీ యొక్క పిదిసిసర్స్ ని సర్పాస్ చేసావు, యువర్ చక్ర హ్యావ్ హైయర్ ఇన్ఫినిటీ దెన్ మైన్. ఒక రకంగా చెప్పాలంటే నరుటో ఉజుమాకి కన్నా ఎక్కువ చక్ర నీలో ఉంది, నువ్వు జస్ట్ నీలో నువ్వు బిలీవ్ చెయ్యాలి, లేకపోతే నీ ఫ్యూచర్ డార్క్ గా ఉందని చెప్పి తను అంటాడు. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం మన హిమవరి అయితే నరుటోని సర్పాస్ చేయలేదు గైస్, తను ఫ్యూచర్ లో సర్పాస్ చేయబోతుంది, ఎందుకంటే మన నరుటో దగ్గర ఉన్నట్టు హిమవరి దగ్గర ఒక చక్ర లేదు, తన దగ్గర 2 చక్రాలు ఉన్నాయి, ఒకటి యుగా ఇంకోటి ఉజుమాకి, ప్లస్ ఇప్పుడు కురామా చక్ర కూడా యాడ్ అయింది, కాబట్టి ఫ్యూచర్ లో మన హిమవరి యొక్క పవర్స్ చాలా అంటే చాలా పెరగబోతున్నాయి. ఇదే మన కురామా కూడా చెప్తున్నాడు అనమాట, నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో, లేకపోతే నీ ఫ్యూచర్ చాలా డార్క్ గా ఉందని. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకైతే ఇనోజిన్, షిక్కుడాయ్, హిమవరిని చూపిస్తారు. అక్కడ మన హిమవరి అయితే డైరెక్ట్ గా వెళ్ళి జూరా మీద అటాక్ చేసేసిద్ది. అది చూసి నేను షాక్ అయిపోయా బ్రో, మన కురామా కొంచెం ఎక్కువనే మోటివేట్ చేస్తాడు, అని ముందున్న జూరా అయితే మామూలుడు కాదు, వాడైతే హిమవరి యొక్క కాల్నే ఇరిపేస్తాడు. అది చూసి మిగతా వాళ్ళందరూ కంగారు పడిపోతారనమాట. హిమవరి అయితే కింద పడిపోయిద్ది. అది చూసిన తర్వాత మన ఇనోజిన్ కి అయితే చాలా కోపం వచ్చింది. తనైతే వెంటనే డ్రా చేసి ఒక బీచ్ ని జూరా మీద అటాక్ చేయడానికి పంపిస్తాడు. కానీ మన జూరా అయితే చాలా ఈజీగా ఆ బీచ్ ని డిస్ట్రాయ్ చేసేస్తాడు. పైగా హిమవరిని కూడా ఒక చెట్టులా మార్చేయడానికి చూస్తాడు అనమాట. తన హిమవరికి చెప్తాడు, నువ్వు జస్ట్ ఈ చెట్టుకి ఒక నరిష్మెంట్ లా పనిచేస్తే చాలు, నీకైతే ఏ నొప్పి ఉండదు, నన్ను నమ్మని చెప్పి తను అంటాడు. ఆ మాటలు విని తర్వాత ఇనోజిన్ అయితే తన కంట్రోల్ ని కోల్పోతాడు అనమాట. తను డైరెక్ట్ గా జూరా మీద
మీద అటాచ్ చేయడానికి వెళ్తాడు. కానీ మన చూడ అయితే 2 గుద్దులు గుట్టి పడుకోబెట్టేస్తాడు. అది చూసి మన హిమవరి కూడా చెప్పిద్ది అనమాట, ప్లీజ్ వాళ్ళని వదిలే, ఏం చేయమాక అని చెప్పి. మన జూరా కూడా చెప్తాడు, నాకు తెలీదు వాళ్ళు ఎందుకు ఆగట్లేదు అని చెప్పి తను అంటాడు. ఇంకా కిందున్న మన ఎనోజిన్ అయితే జూరా యొక్క కాళ్ళు పట్టేసుకుంటాడు. అంతే బ్రో, వాడికి చాలా కోపం వచ్చింది. వాడైతే ఒక బొక్కే పెట్టేస్తాడు ఇనోజిన్ లోపల. అది చూసిన తర్వాత మన హిమవరికి అయితే చాలా అంటే చాలా కోపం వచ్చింది. తనైతే రేజ్ లోకి వెళ్ళిపోయింది అనమాట. అక్కడ మన హిమవరి చెప్పిద్ది, చెప్పాను కదా నేను ఆగమని, సో ఆగిపో అని చెప్పి తను అనిద్ది. పక్కన మనం కురామని కూడా చూడొచ్చు, తనైతే చెప్తాడు షెల్వి రనే మార్క్స్ సమ్ అని చెప్పి తను అంటాడు. దీనికి అర్థం ఏంటంటే టోటల్లీ రేజ్ లోకి వెళ్ళిపోవడం, కంట్రోల్ కోల్పోవడం. దీన్ని బట్టి మనకైతే అర్థమైపోయింది బ్రో, మన హిమవరి వెళ్ళింది రేజ్ ఫామ్ లో. అదే మన నరుటో కూడా వెళ్ళేవాడు కదా 9 tails ఫామ్ లోకి, సేమ్ ఇది కూడా అలాంటి ఫామే అన్నమాట. కొంతమంది చెప్పారు ఇది బాడియన్ మోడ్ అని చెప్పి, అది కాదు బ్రో. ఇంకా ఇంతటితో ఈ చాప్టర్ కూడా అయిపోయింది. సో ఈ చాప్టర్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి, నేను ప్రతి ఒక్క కామెంట్ కి రిప్లై ఇస్తాను. ఇంక ఈ చాప్టర్ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి. ఈ వీడియో అయితే ఇంతవరకు మనకు నెక్స్ట్ వీడియోలో. అండ్ బాయ్ బాయ్.